అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం. ఈరోజు మన భారతీయ ఇంజనీరింగ్ విభాగం చేసిన అద్భుతం గురించి, ఆ భారతీయ ఇంజనీరింగ్ విభాగం భావితరాలకు అందిస్తున్న ఒక గొప్ప బహుమతి గురించి మనం తెలుసుకోబోతున్నాం. గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీరామనవమి పర్వదినాన, అంటే రీసెంట్ గా ఏప్రిల్ 6, 2025న మొట్టమొదటి వర్టికల్ సీ బ్రిడ్జ్, భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ సీ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. సో ఆ బ్రిడ్జికి ఉన్న పాత పేరు, అంటే దాన్ని మనం పంబన్ బ్రిడ్జ్ గా పిలుచుకునే వాళ్ళం. అసలు ఆ పంబన్ బ్రిడ్జ్ యొక్క చరిత్ర ఏంటి, ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ అయిన, ఇనాగ్రేట్ అయిన, ప్రారంభించబడిన ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ విశేషాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న పంబన్ బ్రిడ్జ్ ని 1914లో బ్రిటిషర్స్ భారతదేశాన్ని రూల్ చేస్తున్న టైంలోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ బ్రిడ్జ్ రెండు ముఖ్య ప్రాంతాలని కలిపింది. ఏంటది? పంబన్ ఐలాండ్ లో ఉన్న రామేశ్వరం పట్టణాన్ని, భారత భూభాగంలో ఉన్న మండపాన్ని, ఈ రెండింటిని లింకప్ చేస్తూ ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ బ్రిడ్జ్ యొక్క స్ట్రక్చర్ అనేది డబుల్ లీఫ్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఎందుకు ఆ డబుల్ లీఫ్ స్ట్రక్చర్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని అంటే, ఎప్పుడైతే సముద్రంలో నుంచి ఈ షిప్స్ ఏవైతే క్రాస్ అవుతున్నాయో, క్రాస్ అవుతున్న క్రమంలో సో వంతెనకు కానీ ఆ షిప్ కానీ ఎట్లాంటి డ్యామేజ్ అనేది జరగకుండా, అంటే దాని హైట్ కి తగ్గట్టు, సో ఆ లిఫ్ట్ ఆ పైకి రైజ్ అయ్యే విధంగా, పైకి లిఫ్ట్ అయ్యే విధంగా డబుల్ లీఫ్ స్ట్రక్చర్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే షిప్స్ దాన్ని ఆ బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తున్న క్రమంలో అక్కడున్న ఆ రెండు ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా పైకి లిఫ్ట్ చేసేవి. ఆ లిఫ్ట్ చేయడం కూడా మాన్యువల్ గా జరిగేది అన్నమాట. సో ఇలా ఆ పంబన్ బ్రిడ్జ్ దాదాపు 100 సంవత్సరాల వరకు మనకు సర్వీస్ ఇచ్చింది. కానీ కాలక్రమేణా ఏమైందంటే, సముద్రంలో ఉన్న ఏవైతే సాల్ట్స్ వల్ల, సో ఈ బేసికల్ గా ఐరన్ అనేది, అప్పుడు యూజ్ చేసిన ఐరన్ అనేది కాలక్రమేణా యూజ్ చేస్తున్న కొద్ది ఏమైందంటే తుప్పు పట్టడం జరిగింది. దానివల్ల కొద్దిగా డ్యామేజ్ అవుతూ వస్తుంది. దాన్ని రిపేర్ చేసుకుంటూ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. కానీ 1964లో ఏం జరిగిందంటే, అతిపెద్ద సముద్ర తుఫాన్ వచ్చింది. ఒక పెద్ద సైక్లోన్ రావడం వల్ల పంబన్ బ్రిడ్జ్ చాలా డ్యామేజ్ అయ్యింది. ఆ క్రమంలోనే అదే టైంలో ఒక ట్రైన్ ఆ వంతెన మీద వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆ ట్రైన్ అనేది సముద్రంలో పడడం వల్ల దాదాపు 150 నుంచి 200 మంది ఆ సముద్రంలో మునిగిపోయారు. సో ఇప్పటి వరకు కూడా వాళ్ళ దాఖలాలు లేవు, వాళ్ళ అవశేషాలు కూడా లభించలేవు అని చెప్పేసి చరిత్ర మనకు చెప్తుంది. సో అయినప్పటికీ కూడా ఆ బ్రిడ్జ్ ని తర్వాత రిపేర్ చేసి సో కంటిన్యూగా యూజ్ చేయడం అనేది జరిగింది. రీసెంట్ గా 2022లో ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఆ బ్రిడ్జ్ ని ఒకసారి పరిశీలిద్దామని వెళ్ళి పరిశీలిస్తే, ఎప్పుడైతే ట్రైన్ అనేది ఆ బ్రిడ్జ్ మీద నుంచి మూవ్ అవుతుందో విపరీతమైన వైబ్రేషన్స్ రావడం జరిగింది అనమాట. సో దాన్ని గమనించి వాళ్ళు ఈ బ్రిడ్జి ఇంకా మనుగడలో కొనసాగడం అనేది అసంభవము, మనం ఇలాగే కంటిన్యూ చేస్తే చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఐఐటి మెడ్రాస్ వారు భారత ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు. ఇక నుండి ఈ బ్రిడ్జిని వాడడం అంత శ్రేయస్కరం కాదు అని చెప్పారన్నమాట. కానీ ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2022లో ఐఐటి మద్రాస్ వారు చెప్పక ముందే 2019లో అప్పటికే ఆ బ్రిడ్జ్ అనేది 2014లో కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పినాం కదా. 100 సంవత్సరాల పైగా సర్వీస్ ఇచ్చింది కాబట్టి సో దాన్ని ఇంకా యూజ్ చేయడము అంత మంచిది కాదని భారత ప్రభుత్వం కూడా గమనించి అనుకొని 2019 మార్చి 1న ఒక కొత్త బ్రిడ్జ్, దానికి ప్యారలల్ గా ఇప్పుడు ఏదైతే పాత పంబన్ బ్రిడ్జ్ ఉందో దానికి ప్యారలల్ గా కొత్త బ్రిడ్జ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక 2022లో ఐఐటి మద్రాస్ వారు చెప్పిన తర్వాత ఆ బ్రిడ్జ్ ని పూర్తిగా వాడడం అనేది మానేశారు. సో తర్వాత రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వారు ఈ కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనము డిస్కస్ చేస్తున్న ఆ కొత్త బ్రిడ్జ్ ని వాళ్ళు హ్యాండిల్ చేసుకొని డీల్ చేసి, సో మనకు 2020లో కన్స్ట్రక్షన్ ప్రారంభించి 2024లో పూర్తి చేశారు. ఈ 2025 ఏప్రిల్ 6న మనం ప్రారంభించుకున్నాం. అసలు ఈ కొత్త బ్రిడ్జ్ యొక్క విశేషాలు ఏంటి? సో దాంట్లో ఉన్న పాత బ్రిడ్జ్ తో కంపేర్ చేస్తే ఈ కొత్త బ్రిడ్జ్ ఏ విషయంలో అడ్వాన్స్డ్ గా ఉంది అనేది ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించిన
ఈ కొత్త బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ తో కంపేర్ చేస్తే చాలా రకాలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంది. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఆ ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ అనేది డబుల్ లీఫ్ స్ట్రక్చర్ లో ఓన్లీ ఆ ఎండింగ్ పార్ట్స్ అనేవి పైకి లిఫ్ట్, ఎప్పుడైతే ఆ షిప్లు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ క్రాస్ అవుతున్నప్పుడు పైకి లిఫ్ట్ అయ్యేవి. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, సో ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్, అంటే ఈ పొజిషన్, ఈ బ్రిడ్జ్ ఏదైతే క్రాస్ అవుతుందో ఆ షిప్ ఏదైతే క్రాస్ అవుతుందో ఆ క్రాస్ అవుతున్న ఆ టోటల్ పోర్షన్, అంటే ఆ ఒక్క షిప్ అనే కాకుండా ఇంకో షిప్ కూడా ఫిట్ అయ్యేటట్టు ఆ మధ్యలో ఒక ప్లేస్ ని వదిలిపెట్టారు. సో ఎప్పుడైతే షిప్స్ క్రాస్ అవుతున్నాయో అది అమాంతం పైకి లేస్తుంది అనమాట. సో ఇంతకు ముందు మాన్యువల్ గా లిఫ్ట్ చేసేవాళ్ళు, బట్ ఇక్కడ ఆటోమేటికల్ మెకానికల్ సిస్టమ్ ఉంది, రైట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ షిప్స్ వస్తున్నప్పుడు సో సెన్సార్స్ అనేవి ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోయి ఆ బ్రిడ్జ్, ఈ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ అనేది ఈ పైకి లిఫ్ట్ అవ్వడం వల్ల అక్కడున్న షిప్స్ అనేవి సో స్మూత్ గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారో ఆ కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ పొడవు కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ బ్రిడ్జ్ లాగే దాదాపు 2 కిలోమీటర్ల పైన లెంత్ తో ఉంది. సో తర్వాత ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రభుత్వానికి దాదాపు 535 కోట్ల నుంచి 550 కోట్ల వరకు వ్యయమైందని మనకు లెక్కలు తెలుపుతున్నాయి. సో అండ్ ఇంకొక విశేషం ఏంటంటే, ఈ బ్రిడ్జ్ మొత్తం ఏదైతే ఎంత పొడవైతే ఉందో అంత పొడవున సో స్కాడా సెన్సార్లతోని లింకప్ చేయబడింది. అంటే ఇందాక నేను చెప్పాను 1964లో సో ఒక పెద్ద సైక్లోన్ రావడం వల్ల పంబన్ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది అని. ఇప్పుడు అలాంటివి జరగకుండా, సో అప్పుడు ఆ టైంలో ఏమైంది, ట్రైన్ అనేది, అంటే అక్కడ ఎలాంటి ఇండికేషన్ లేకపోవడం వల్ల ట్రైన్ అనేది సముద్రంలో పడి దాదాపు 150 నుంచి 200 మంది ప్రాణాలు కోల్పోయారని మనం డిస్కస్ చేశాం. సో ఇక్కడ ఈ స్కాడా సెన్సార్లు ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే 58 కిలోమీటర్ల వేగంతో ఒకవేళ గాలులు కనుక వస్తే ఈ బ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్ గా రాకపోకలను ఆపేస్తుంది అనమాట. సో ఏదైతే ట్రైన్ అక్కడ నుండి మూవ్మెంట్ అవుతుందో ఆ ట్రైన్ అక్కడే ఆపేసి, అంటే ముందు కదలకుండా, సో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ తోని సో ఆ ట్రైన్ అనేది ముందుకు మూవ్ అవ్వదు. సో తద్వారా ఏమవుతుందంటే బ్రిడ్జ్ పైన ఏదైనా ప్రమాదవశాత్తు జరిగేటివి ఏమైనా జరగాల్సినవి ఉన్నా కానీ జరగకుండా ఈ సెన్సార్లు అనేవి ఆపేస్తుంటాయి. సో అదొక గొప్ప విశేషం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్ల లెంత్ లో 17 మీటర్ల పొడవుతోని 99 దిమ్మెలు, అంటే ఒక 100 సంవత్సరాల వరకు సర్వీస్ ఇవ్వాలి కాబట్టి 99 దిమ్మెలు 17 మీటర్స్ హైట్ లో ఇది ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఆ దిమ్మె కూడా చాలా స్ట్రెంత్ ఇవ్వాలన్న ఇంటెన్షన్ తోని భూమి లోపలికి దాదాపు 25 నుంచి 35 మీటర్ల లోపలికి పునాదీసి ఆ దిమ్మెలు అనేది ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లో యూజ్ చేసిన స్టీల్ కానీ ఐరన్ కానీ ఏదైతే ఉందో తుప్పు పట్టకుండా సో యాంటీ కరోజివ్ పెయింట్ తోని సో పెయింటింగ్ అనేది చేయడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే సముద్రంలో ఉన్న ఏవైనా సాల్ట్స్ కానీ సో తర్వాత వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఈ ఐరన్ అనేది తుప్పు పట్టకుండా, సో ఆ బోల్టులు ఆ బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా, సో ఇవి నాణ్యంగా ఉంచేటట్టు మనకు సహాయపడతాయి అన్నమాట. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ కొద్ది సమాచారం నా నాలెడ్జ్ మట్టుకి, అంటే నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుందామన్న ఇంటెన్షన్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే సో భారతదేశం అన్ని విషయాల్లో ముందుకెళ్తుంది, అభివృద్ధి సాధిస్తుంది. సో ఇంజనీరింగ్ విభాగంలో కూడా అఫ్ కోర్స్ కొన్ని కంట్రీస్ లో ఈ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జెస్ అనేవి ఉన్నాయేమో, కానీ భారతదేశంలో ప్రప్రథమంగా ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి భారత పౌరుడిగా సో మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ తోని సో నాకు తెలిసిన విషయం మీతో కూడా షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. సో శాస్త్ర విజ్ఞానం రోజు రోజుకి కొత్త కొత్త పుంతలు దొక్కుతుంది. సో ఆల్రెడీ ఈ 100 సంవత్సరాలు సర్వీస్ ఏదైతే ఇచ్చిందో సో దాన్ని కూడా మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఆ టైంలో 1914లో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు, అయినప్పటికీ కూడా అప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన ఆ పంబన్ బ్రిడ్జ్ అనేది దాదాపు 100 సంవత్సరాలకు పైగా మన దేశానికి ఎంతో సర్వీస్ ఇచ్చింది. సో అదే విధంగా ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాం. సో శాస్త్ర విజ్ఞానం అనేది చాలా ముందుకు దూసుకెళ్తుంది. ఖచ్చితంగా మనము ఇప్పుడు ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఇంజనీర్స్ అందరూ కూడా మంచి టెక్నాలజీని యూజ్ చేసుకున్నారని మనము అనుకుంటున్నాము. కాబట్టి సో ఈ బ్రిడ్జ్ అనేది 100 సంవత్సరాలు కాదు, ఇంకా 150 సంవత్సరాల వరకు భావితరాలకు
ఖచ్చితంగా సో ఇది ఉపయోగకారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ విషయాన్ని, నాకు తెలిసిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నట్టు, సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకు కంపల్సరీ ఈ నాలెడ్జ్ ని 10 మందికి షేర్ చేయండి. భారతదేశ గొప్పతనాన్ని, సో భారతీయ ఇంజనీర్ల గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.